హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బిగ్ బ్యాంగ్ థియరీకి వేదాస్లో ఉన్న బ్రహ్మంకి ఎలా రిలేషన్ ఉందో తెలుసుకుందాం. ఫస్ట్గా బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది అని అంటే, ఫస్ట్ ఈ బిగ్ బ్యాంగ్ ఎరప్షన్ అవ్వకముందు ఒక సింగులారిటీ ఉండేది. ఇన్ఫైనైట్ డెన్సిటీ, ఇన్ఫైనైట్ మాస్, ఇన్ఫైనైట్ హీట్తో అది ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల ఈ బిగ్ బ్యాంగ్ అనేది ఫామ్ అయింది. దాంతో యూనివర్స్ క్రియేట్ అయింది. ఎట్ ఏ టైం స్పేస్ అండ్ టైం క్రియేట్ అవ్వడం, మ్యాటర్, ఎనర్జీ క్రియేట్ అవ్వడంతో ఈ యూనివర్స్ అనేది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తుంది. అదే ఇప్పుడు వేదాస్లో ఎలా ఉంటుందో చూడండి. ఋగ్వేదంలో నాసదీయ సూక్త ఈ క్రియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఏం చెప్తుంది అంటే, బ్రహ్మం అనేదే మూల పదార్థం. సమస్త సృష్టికి ముందు ఉన్నది బ్రహ్మం, తర్వాత ఉండేది కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మం నుండే విస్ఫోటన జరిగి క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది. అందునుంచే కాలం, ఈ సృష్టి క్రియేట్ అయింది అని అన్నారు. అదే మన వేదిక్ నాలెడ్జ్లో విష్ణు వ్యాప్తి చెందేవాడు. స్పేస్ని విష్ణువుకి సంకేతంగా చూపించారు. విష్ణువు వ్యాపిస్తూ ఉంటారు, స్పేస్ పెరుగుతూ ఉంటుంది అని. అలాగే శివుణ్ణి కాలానికి ప్రతీకగా, టైంకి ప్రతీకగా చూపించారు. మనం వర్షిప్ చేసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవి కేవలం దైవాలు, దేవతలనే, త్రిమూర్తులనే కాకుండా దే ఆర్ ద ప్రైమార్డియల్ ఫోర్సెస్ ఆఫ్ క్రియేషన్. బ్రహ్మ అంటే కాజేషన్, ఆ సృష్టి. విష్ణు అంటే వ్యాప్తి, స్పేస్. శివుడు అంటే కాలం. ఈ విధంగానే బిగ్ బ్యాంగ్ థియరీకి, వేదిక్ బ్రహ్మం థియరీకి చాలా సిమిలారిటీ ఉంది. అదే మన వేదాల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్రియేషన్ థియరీ. థ్యాంక్ యూ.